జువ్వెలదిన్నె హార్బర్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోనేది లేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారుల హక్కులను లోకేష్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టవద్దని మంత్రి కొల్లు రవీంద్రపై ఆయన మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో అన్ని క్రీడల కంటే కూడా పబ్జీయే ఎక్కువగా ప్రమోట్ చేశారని మాజీ సీఎం జగన్ పై శాప్ చైర్మన్ రవి నాయుడు విమర్శలు గుప్పించారు. రాయదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు హామీలను ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వానికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగాలు చేసుకుంటూ యువత ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా బర్రికలపాడులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. పాలవంచలో తెలంగాణ రైతు సంఘం 3వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభలో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ కేంద్రానికి వచ్చి సెక్రటరీతో రైతులు వాగ్వాదానికి దిగారు. అధికారులు స్పందించి డిమాండ్ చేయాలని కోరారు. ఇవి